నమస్కారం అండి. ఈ రోజు మనం ఒక స్పెషల్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఈ రోజు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ మోకాలు నొప్పి అని బాధపడుతూ ఉన్నారు. చాలా చోట్ల తిరిగారు, చాలా మందులు వాడారు, ఎక్స్రేలు స్కానింగ్లు తీపిచ్చారు. మోకాల దగ్గర కానీ ఏమీ తేడా లేదు. ఎక్స్రే ప్రకారం మోకాలు అంతా బాగుంది, టెస్టులు బాగున్నాయి, కానీ ఆయనకి నొప్పి తగ్గట్లేదు అని అట్లా తిరుగుతూనే ఉన్నారు. అయితే ఆయనకి కొంచెం పరీక్ష చేసి చూసి డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి చూస్తే ఆయనకి ఏంటంటే ప్రాబ్లం తుంటిలో ఉంది. తుంటి జాయింట్ ఆయనకి నొప్పి వచ్చి అక్కడ బోన్ కొంచెం ప్రాబ్లం అయ్యి దాని వల్ల ఆ డిస్కంఫర్ట్ ఆయనకి మోకాల దగ్గర తొడ దగ్గర నొప్పిలాగా తెలుస్తుంది. సో దీన్నే మా మెడికల్ పరిభాషలో రిఫర్డ్ పెయిన్ అంటే ఒక జాయింట్ దగ్గర ఉన్న ప్రాబ్లం వల్ల ఇంకో జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది. సో జనరల్ గా దాని పక్కన ఉన్న జాయింట్ కే వస్తుంది. అంటే ఇప్పుడు తుంటి దగ్గర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మోకాల దగ్గర ప్రాబ్లం వస్తుంది, మోకాల దగ్గర తొడ దగ్గర అట్లా. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. సో ఇట్లాగా మోకాల దగ్గర నొప్పి లాగా ఉండి మీకు నొప్పి తగ్గకపోవడము, ఎన్ని టెస్టులు ఎక్స్రేలు తీసినా కానీ కనబడకపోవడం జరగవచ్చు. ఖచ్చితంగా పరీక్ష చేసి చూస్తే క్లియర్ గా, కొంచెం టైం తీసుకొని పరీక్ష చేసి చూస్తే చాలా మందికి అది తుంటి నొప్పి అని క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ ఈ డాక్టర్ కొంచెం హడావిడిగా ఉండడము, బిజీలో ఉండి సరిగా గమనించకపోవడము, లేకుంటే మీరు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, ఇలా కారణాలు ఏదైనా కానీ ఇలాగ పొరపాటు జరగడం సహజం. ఎక్కడో ఒకసారి ఇట్లా జరుగుతూనే ఉంటాయి. సో దీని ఏంటంటే రిఫర్డ్ పెయిన్ అంటారు. కాబట్టి మీకు మోకాళ్ళ దగ్గర ఇబ్బంది ఉన్నా గానీ, నొప్పి ఉన్నా గానీ, ఎక్స్రేలో ఏమీ లేదనుకుంటే ఒకసారి నేను మా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు గమనించుకోండి. మీకు కూర్చొని లేసేటప్పుడు, నడిచేటప్పుడు, పొద్దునే నిద్ర లేవగానే నొప్పి ఎక్కడ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఇబ్బందిగా ఉంటుంది, నొప్పి ఒక్కటే కాకుండా ఇంక వేరే ఇబ్బంది ఏమైనా ఉంటుందా అని ఒకసారి మీరు గమనించుకుంటే చాలా సార్లు మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మీరే డైరెక్ట్ గా డాక్టర్ చెప్తారు, నాకు మోకాల దగ్గర నొప్పి ఉంది కానీ తుంటి దగ్గర సరిగా నడవలేకపోతున్నాను, కొంచెం కుంటినట్టు వస్తుంది తుంటి దగ్గర అని మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఈ రిఫర్డ్ పెయిన్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మీరు గమనించుకోండి, ఎక్కడ వస్తుంది, ఏమొస్తుంది, ఎక్కడ పెయిన్ వస్తుంది, దేని వల్ల వస్తుంది అనేది పేషెంట్ గా మీరు ఒకసారి గమనించుకుంటే చాలా సార్లు డాక్టర్ కి ఈజీ అవుతుంది. మీకు లేని ఎక్స్రేలు, అనవసరమైన ఎక్స్రేలు ఏవి తీసుకోవాల్సిన అవసరం లేకుండా తొందరగా మీకు డయాగ్నోస్ అయిపోయి ట్రీట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.